బియ్యం కేరి మరి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్ఛార్జిగా నేను క్రైస్తవుల హక్కుల కోసం పోరాడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో మరి ఉంటున్న సమస్య ఏంటంటే దళితులకు మరి మతం మారుట అంటే మతం ఒక దళితులు మాత్రమే మారట్లేదు. బ్రాహ్మణ్స్ లేరా, మరి అగ్ర కులస్తులుగా పిలువపరుచున్న వారు అనేకులు ఉంటున్నారు. మరి వాళ్ళు మతం మారినా కూడా వారి కులం పోనప్పుడు ఎందుకు మరి ఒక దళితులకు మాత్రమే ఈ కులం పోతుంది? మరి ఇది దళితులపైన వివక్ష కదా గవర్నమెంట్ చేసేది? మరి చూసినట్టు ఈ మతంలో ఓన్లీ దళితులు మాత్రమే మారుతున్నారా? బ్రాహ్మణ్స్ లేరా, మరి రెడ్డిస్ లేరా, మరి నాయుళ్ళు లేరా, అనేకమైన అగ్ర కులంలో బీసీలు లేరా, ఎస్టీలు లేరా? అందరూ ఉండగా కేవలం ఎస్సీకి సంబంధించిన దళితులకు మాత్రమే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అప్లై చేస్తూ ఎందుకు మరి దళితులపై ఇలా అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని మరి ఒకప్పుడు కూడా చూసినట్టయితే మనువాద సిద్ధాంతంతో మరి ఆ దినమున మాకే వివక్ష చెప్పినారు. అప్పుడు మేము చూసినట్లయితే మరి అప్పుడు అదే కొనసాగింపులో ఉంటున్నారంటే మీరు ఇందులోనే ఉండాలి, మీరు తంతేపడాలి, మీరు బయటికి పోతే మాత్రం మీకు ఇది లేదు అనే రీతిగా మరి ప్రభుత్వాల తీరు కానీ, సుప్రీంకోర్టు తీర్పు కానీ, ప్రస్తుతం ఉంటున్న మరి గవర్నమెంట్ యొక్క మరి తీరు కానీ ఇలా ఉంటుంది కనుక దయచేసి ఈ విషయాన్ని పునరాలోచించాలి. మరి 1915లో జరిగిన ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో దాన్ని మరి తిరిగి దాన్ని సవరణ చేసి దళితులకు దళిత హోదా, మేము క్రైస్తవులుగా మారినంత మాత్రాన మమ్మల్ని ఎవరు బ్రాహ్మణ హోదా ఇయ్యరెవరు? మాకు ఉంటున్న అదే హోదా ఉంటుంది. మాది ఉంటున్న పరిస్థితి కానీ, లోకంలో సామాజిక మర్యాదలు కానీ సేమ్ ఉంటున్నప్పుడు మాకెందుకు మా హోదా పోతుంది, మాకెందుకు ఆ రిజర్వేషన్ పోతుంది అనే విషయాన్ని అందరికీ మాకు క్రైస్తవులుగా ఓన్లీ దళితులు మాత్రమే మారట్లేదు, క్రైస్తవులుగా అనేకులు ఉంటున్నారు. వారికి ఓన్లీ మాకెందుకు పోతుంది? అది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అది సవరణ చేయాలని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో తిరిగి పునరాలోచన చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం.